ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 4వ అధ్యాయము దివ్య జ్ఞానము అనేటువంటి శీర్షిక కలిగిన ఈ అధ్యాయము ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఆంగ్లంలో దాంట్లోంచి 28వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాం. గత కొన్ని శ్లోకాల నుంచి మనం గమనించినట్టయితే వ్యక్తులు తాము చేసే కార్యక్రమాలని ఎలాగా భగవంతుడికి సమర్పిస్తారు, వివిధ స్థాయిల్లో ఉంటారు అనే దాని గురించి తెలియజేశారు. ఈ శ్లోకం చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ముఖ్యమైనది అంటే దైనందిన జీవితంలో మనం చేసే కార్యక్రమాల్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియజెప్పుతున్నటువంటి శ్లోకం. అనేక రకమైన అపోహలన్నింటినీ కూడాను తొలగించేటువంటి శ్లోకం. చాలా స్పష్టంగా భగవంతుడైన శ్రీకృష్ణుడు వివిధ రకాల యజ్ఞాల గురించి ఇక్కడ వివరించి చెప్పారు. దానికి సంబంధించిన భాష్యాన్ని శ్రీల ప్రభుపాదుల వారు నిష్కర్షగా వివరించి చెప్పారు. వ్యక్తులు భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు మనం నేర్చుకుంటాము. ఏదో ఒక సేవలోనే నియుక్తులవుతారు అని. గత 3 రోజులుగా మనం దీని గురించి చర్చిస్తున్నాం. భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ దీనికి సంబంధించినటువంటి వివరణ వస్తూ ఉంది. జీవాత్మ శాశ్వతంగా ఒక సేవకుడు. జీవాత్మ ఎప్పుడు కూడా సేవలోనే నియుక్తులై ఉంటుంది. సేవలో ఉండడము అనేటువంటిది అంతర్లీనంగా జీవాత్మలో ఉన్నటువంటి గుణం కాబట్టి సరియైన సేవలో నియుక్తం కాకపోతే ఏం చేస్తారు? ఇతర సేవల్లో నియుక్తులవుతారు. ఆ నియుక్తులయ్యే విధానము, దాన్ని యజ్ఞముగా ఆచరించే పద్ధతిని ఇక్కడే తెలియజెప్పారు. కొందరు ఏం చేస్తారు? తమ దగ్గర ఉన్నదాన్ని, ధనాన్ని కానీ, ఇతర వనరుల్ని కానీ, ఇతరుల సౌలభ్యం కోసమని దానం చేస్తూ ఉంటారు. దాన్ని ఏమని చెప్పారు? దాన్ని కూడా అలా దానాన్ని కూడాను ఒక యజ్ఞంగా చెప్పారు. ఏమన్నారు? ధనాన్ని, ఇతర వనరుల్ని దానం చేయడాన్ని ద్రవ్యమయ యజ్ఞము. కానీ ఇది ఏమని చెప్పారు దీన్ని? కర్మకాండ యజ్ఞం. అంటే దీనివల్ల మనకి ఏదో ఒక ప్రతిఫలం వస్తుంది. ఈ ప్రతిఫలం ఏమిటి? భౌతికమైనటువంటి ఉన్నతిని మనం పొందగలుగుతాం. దాన ధర్మాలు చేస్తే ఏమవుతుంది? మనకి ఇంకా కూడాను ధనాన్ని భగవంతుడు ప్రసాదించే అవకాశం ఉంది. భౌతికంగా మనకి ఉన్నతమైన స్థితి రావచ్చును. కీర్తి కూడా లభించవచ్చును. అది కూడా భౌతికమైన స్థితి. పేదవాళ్ళకి అన్నదానం చేయడం. అది కూడా యజ్ఞమే. కానీ ఆ పేదవాళ్ళకి అన్నదానం చేయడము అనేటువంటిది ఉన్నారు చూసారా? అది అలాగ ఊరికే అన్నాన్ని వండి పెట్టకుండాను, అలాగే అన్నాన్ని వండి పెట్టారనుకోండి అదేమవుతుంది? ద్రవ్యమయ యజ్ఞం అవుతుంది. కానీ దాన్ని భగవంతునికి సమర్పించి ప్రసాదాన్ని వితరణ చేశారనుకోండి, అది పరిపూర్ణత్వం చెందుతుంది. అకర్మ అవుతుంది. భగవద్భక్తి అవుతుంది. చూడండి, భౌతిక జీవన విధానంలో వ్యక్తులు చాలా మంది కూడా ఆధ్యాత్మిక ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడాను, భగవంతుని విశ్వసించని వాళ్ళు కూడాను చాలా సార్లు మనకి నాస్తికులు అని పిలువబడే వాళ్ళు కానివ్వండి, చాలా ఉన్నతుల్లాగా, గొప్పగా కనిపిస్తూ ఉంటారు సామాన్యులకు ఒక్కొక్కసారి. ఎందుకని? వాళ్ళకి కూడాను పేదవాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి కనీసంగా మన దగ్గర ఇప్పుడు మనకి కావాల్సింది ఉంది కాబట్టి ఈ పూటకైనా వాళ్ళకి సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తుంది. సో, అందుకని భౌతిక జీవన విధానంలో కూరుకుపోయినటువంటి కామ్య కర్మల్లో నియుక్తులైన వ్యక్తులు కూడాను ఒక్కొక్కసారి ఆ పని చేయాలి అనుకుంటారు. మంచిదే అది. పేదవారికి ఆహారాన్ని సమకూర్చడం. కానీ దాన్ని ఎలా చేయాలని చెప్తున్నారు? నిజానికి అది అలాగే చేశారనుకోండి, కేవలం ఆహారాన్ని మాత్రం ఇచ్చారనుకోండి, అది ద్రవ్యమయ యజ్ఞంగా చెప్పబడింది. దాన్నేం చేస్తారప్పుడు? అదేమవుతుంది? దానికి ప్రతిఫలంగా మనకి పుణ్య ఫలితం ఒకటి లభిస్తుంది. దాన్ని ప్రసాద వితరణగా చేసామనుకోండి భగవంతుడిని సమర్పించి, అది భక్తి అవుతుంది. మనకి భక్తి, అది వాళ్ళకి కూడాను. స్వీకరించిన వాళ్ళకి కూడా ఏమవుతుంది? మనది భక్తియుక్త సేవ, స్వీకరించిన వాళ్ళు కూడా భక్తియుక్త సేవలో నియుక్తులైన వాళ్ళవుతారు. మామూలుగా అయితే అది పుణ్యమే. కానీ అది కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరిచి చేశారనుకోండి, అది పరిపూర్ణమైన యజ్ఞము. చూడండి, మొదటిది ఏమిటన్నారు? మొదటి
అది కూడా యజ్ఞంలా కనబడుతున్నప్పటికిని అది పుణ్యకార్యమే. కర్మకాండ విభాగంలో వేద శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధి విధానం. దానివల్ల కూడాను మనకి ప్రతిఫలం లభిస్తుంది. పుణ్యం మాత్రమే. కానీ అది కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేశామనుకోండి, అదేమవుతుంది? యజ్ఞము. యజ్ఞ అంటే అర్థం ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంతృప్తి కోసం చేసేవన్నీ కూడా యజ్ఞాలు. అదొకటి. అదైతే తర్వాతది ద్రవ్య యజ్ఞం. ద్రవ్య యజ్ఞంలో ఇంకా ఏమేం చేస్తారు వ్యక్తులు? అన్నదానాలు చేయడము, వస్త్రాలని పంచిపెట్టడము. ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడాను ద్రవ్యమయ యజ్ఞంలో భాగాలు. యజ్ఞం అంటేనే విష్ణువు యొక్క ఆనందం కోసం, విష్ణు సంతృప్తి కోసం చేయబడింది. యజ్ఞార్థే కర్మణో నేత్ర లోకోయం కర్మబంధన. కృష్ణ చైతన్య ఉద్యమము మనం కూడా కృష్ణ చైతన్య ఉద్యమంలో మీరు కృష్ణ చైతన్య ఉద్యమానికి సంబంధించిన ఏ మందిరానికి వెళ్ళినా, కృష్ణ చైతన్య మందిరానికి వెళ్తే ఎక్కడ చూసినా కూడా మీకు మామూలుగా ప్రసాదంతోని కార్యక్రమం ముగుస్తుంది. అక్కడ కూడా ఆహారాన్ని వితరణ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్య మందిరంలో ఆహారాన్ని వితరణ చేస్తారు. ఆ ఆహార వితరణ ప్రసాద వితరణ. అది యజ్ఞం. ఊరికినే అలా వండేసి తీసుకొచ్చేసి పెట్టేసారు. ఏం చేస్తారు దాన్ని? భగవంతునికి సమర్పిస్తారు. నిర్బంధే కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. అది కదా మనకి కృష్ణ చైతన్యంలో చెప్పబడింది. అదంతా కూడా పవిత్రీకరించబడుతుంది. కేవలము పుణ్యకార్యాల కోసమే మనం కార్యక్రమాలను నిర్వర్తిస్తే మంచిదే. కానీ అది పరిపూర్ణమైనది కాదు. ఉదాహరణకి ఈ జీవిత కాలంలో మనం అనేక పుణ్యకార్యాలు చేశామనుకోండి. ఆ పుణ్యకార్యాల ఫలితంగా మంచి కుటుంబంలో తర్వాతి జన్మ లభించవచ్చును. జన్మైశ్వర్య శృతశ్రీ. ఉత్తమ కుటుంబంలో జన్మ లభించవచ్చు. జన్మ ఐశ్వర్య. ఐశ్వర్య అంటే ధనము, ఐశ్వర్యము, విలాసవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి స్థితి. శ్రీ అంటే అందమైన శరీరం, ఉన్నతమైన విద్య. దీన్ని మనం అనేక పర్యాయాలు చర్చించుకున్నాం. ఉన్నతమైన విద్య లభించడానికి కానీ, ఉన్నతమైన స్థితిని ఈ జన్మలో మనం పొందుతున్నాము అంటే దానికి కారణము పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల ఫలితము అని. అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి, భౌతికమైన స్థితిలో ఉండడానికి కూడా కారణం పూర్వజన్మ కృతమే అని చెప్పబడింది. నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్తారు, కర్మకాండ, జ్ఞానకాండ కేవల బేషర భాండ. కర్మకాండ విచార బేషర భాండ. అంటే కామ్యకర్మల్లో నియుక్తమై ఉన్నతమైన స్థితిని పొందాలి, ఉన్నతమైన శరీరాన్ని పొందాలి, ఐశ్వర్యాన్ని పొందాలి, ఉన్నతమైన కుటుంబంలో జన్మించాలి. ఇవన్నీ కూడాను ప్రమాదకరమైనవి. ఎందుకని ప్రమాదకరమైనవి? భౌతిక జీవనంలోకి ఒకసారి ప్రవేశించామనుకోండి, త్రిగుణాల ప్రభావం చేత తరువాత జీవితం ఎలా ఉంటుందో తెలీదు. అందుకని కృష్ణ చైతన్యలో ఉన్న వాళ్ళందరికీ కూడాను శిల ప్రభుపాదుల వారు చక్కగా ఒక వివరణ చెప్పేవారు. అవకాశం ఉంది. కృష్ణుడు చెప్పారు ఏమని? ఒకవేళ పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోలేకపోతే మళ్ళీ మీకు ఉన్నతమైన జన్మనిస్తాను, మానవ జన్మనిస్తానని కృష్ణుడు మనకి తెలియజెప్పారు. కానీ భక్తులు ఎవరైతే ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ఇంకో జన్మ గురించి ఆలోచించకూడదు. ఈ జన్మలోనే చేయవలసిన కార్యక్రమాలని పూర్తి చేసేసి భగవద్భక్తిలో లీనమైపోయి ఇంకా మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రాకుండా చూడాలి. ఎందుకంటే ధనిక కుటుంబంలో జన్మించామనుకోండి, ముందు అన్ని సౌకర్యాలు ఉంటాయి. భౌతికమైన స్థితిలో ప్రభావం చేత రకరకాల సాంగత్యాలు కూడా ఏర్పడతాయి. మళ్ళీ మనము దిగజారిపోయే అవకాశం ఉంది. అందుకని వైష్ణవ సిద్ధాంతము ఈ పుణ్యకార్యాల గురించి ఎక్కువగా పుణ్యకార్యాలు చేయడం గురించి ప్రాధాన్యతనివ్వదు.
పాపకార్యాల గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవి నిషిద్ధ కార్యక్రమాలని స్పష్టంగా చెప్తుంది. పుణ్య కార్యాలని కూడాను పెద్దగా దాన్ని అంగీకరించరు. కేవలం కృష్ణ చైతన్యంలో మాత్రమే స్థిరపడి ఉంటారనుకుంటారు. అంటే కృష్ణ చైతన్యంలో ఉండడము అంటే కృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమై ఉండడము. అది నిజమైన యజ్ఞం. భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి వినడము, జపించడము. తద్వారా భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. అది ద్రవ్యమయ యజ్ఞం కన్నా చాలా ఉన్నతమైనది. సంపూర్ణంగా ప్రతి క్షణం కూడాను భగవత్ సేవలో నియుక్తులమయ్యే స్థితిలో మనం లేం కాబట్టి ఏం చెప్పారు? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. నియమిత కాలేన స్మరణ. హరిదాస్ ఠాకూర శ్రవణం, కీర్తనంలో విపరీతంగా నిమగ్నమైపోయారు. 3,00,000 నామాల్ని జపించకుండా, మహామంత్రాన్ని జపించకుండా 3,00,000 నామాల్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని 3,00,000 సార్లు జపించాక ఆయన ఇంకో కార్యక్రమాన్ని చేసేవారు రోజులో. అతన్ని అనుకరించలేం మనము. ఆ విధంగా మనం చేయాలని ప్రయత్నం చేయడము సాధ్యమయ్యే విషయం కాదు. కానీ శుద్ధమైన భక్తి ఆ విధంగా ఉంటుంది. ప్రతి క్షణం కూడా భగవద్భక్తిలోనే నిత్యులై ఉంటారు. షడ్గోస్వాముల గురించి, బృందావనంలో షడ్గోస్వాముల గురించి కూడాను మనం గమనించినట్టయితే, వాళ్ళు కూడా భక్తియుక్త సేవలో అదే విధంగా నియుక్తులై ఉన్నారు. మన ఆచార్యులందరినీ చూడొచ్చు. షడ్గోస్వాముల భక్తియుక్త సేవ ఎలా ఉండేది అనేటువంటిది శ్రీనివాసాచార్యులు ఒక శ్లోకంలో వివరించి చెప్తారు. కృష్ణ కీర్తన గాన నర్తన పరౌ ప్రేమామృతాంభోనిధి ధీరా ధీర జన ప్రియో ప్రియకరౌ నిర్మత్సరౌ పూజితౌ శ్రీ చైతన్య కృపాభరౌ భువి భువో భారావహం తారకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీ జీవ గోపాలకౌ. శ్రీ శ్రీనివాసాచార్యుడు షడ్గోస్వాములు ఎలాగా భక్తియుక్త సేవలో అనుక్షణం నియుక్తులైనారు తెలియజేస్తున్నారు. కృష్ణ కీర్తన గాన నర్తన పరౌ. అనుక్షణం కూడాను హరినామాన్ని, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో నియుక్తులైనారు. ఉత్కీర్తన. ఉత్కీర్తన అంటే పెద్దగా, మనసులో చిన్న చిన్నగా కాదు. హరికీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కృష్ణ కీర్తన, ఉత్కీర్తన. కృష్ణ కీర్తన గాన నర్తన పరౌ. గాన నర్తన, నృత్యం కూడా చేస్తున్నారు. గానం చేస్తూను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ, కీర్తిస్తూ నృత్యం కూడా చేస్తున్నారు. ఎప్పుడైతే మనము హరే కృష్ణ మందిరానికి వెళ్ళి అర్చ విగ్రహాల ముందు నృత్యం చేస్తామో, రూపగోస్వామి యొక్క అనుయాయులుగా, షడ్గోస్వాముల యొక్క అడుగుజాడల్లో నడిచిన వాళ్ళమవుతాం. చైతన్య మహాప్రభు కూడా కీర్తన, నృత్యము 2 చేశారు. చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు యొక్క అద్భుతమైన నృత్యాన్ని గురించి వర్ణించి చెప్పబడింది. మనకి అనేక చిత్రాల్లో కూడా చూస్తాము. రథయాత్రలో కూడాను చైతన్య మహాప్రభు జపిస్తూ, కీర్తిస్తూ నృత్యం చేయడము. భగవన్నామాన్ని జపిస్తూ, కీర్తిస్తూ, భావోద్వేగంతో. అది కూడా యజ్ఞమే. అది పరిపూర్ణమైనటువంటి యజ్ఞము. యజ్ఞే సంకీర్తన ప్రాజయ జహంతి సుమేధస. బహుభిర్ మిలిత్వ గాయంతి సంకీర్తనం. సంకీర్తనము అంటే మనం చెప్పుకుంటాం కదా, వ్యక్తిగతంగా చేస్తే జపము, సామూహికంగా చేస్తే కీర్తనము, సంకీర్తన యజ్ఞం. అది ద్రవ్యమయ యజ్ఞం కన్నా ఉన్నతమైనటువంటి యజ్ఞము. దాన ధర్మాల కన్నా కూడాను చాలా 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 ఉన్నతం.
ఇక్కడ మనకి 4 రకాల యజ్ఞాల గురించి చెప్పారు ఈ శ్లోకంలో. ద్రవ్యమయ యజ్ఞము, తపోమయ యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. ఈ అన్ని యజ్ఞాల కన్నా కూడాను ఉన్నతమైన యజ్ఞం ఏదని చెప్పబడింది. భక్తియుక్త సేవలో నియుక్తమైనటువంటి భక్తి యుగము, సంకీర్తన యజ్ఞము చాలా ఉన్నతమైనది అని చెప్పబడింది. ఎందుకంటే చూడండి, ద్రవ్యమయ యజ్ఞం చేయాలంటే ముందు ధనం కావాలి. మన దగ్గర ఏం లేదనుకోండి, దాన్ని ఎలా నిర్వహించగలుగుతారు ద్రవ్యమయ యజ్ఞాన్ని? కానీ సంకీర్తన యజ్ఞానికి ధనం అక్కర్లేదు. మీరు ఏ స్థితిలో ఉన్నా కూడాను సంకీర్తన యజ్ఞాన్ని చేయవచ్చు. అహైతుకై అప్రతిహత. సంకీర్తన యజ్ఞం ఎంత ఉన్నతమైంది అంటే, ఏ రకమైనటువంటి భౌతిక స్థితులు కూడా దాన్ని నియంత్రించలేవు. ఇందాక మనం చాలా సార్లు చెప్పుకుంటాము. నోరు, చెవి 2 మన దగ్గరే ఉన్నాయి. ఎవ్వరు కూడా దాన్ని ఒక కారణం చెప్పక్కర్లేదు. మా ఇంట్లో వాళ్ళు వద్దున్నారు. నా భర్త అంగీకరించట్లేదు. భార్య అంగీకరించట్లేదు. సంతానం ఒప్పుకోవట్లేదు. ఏమీ అక్కర్లేదు. నోరు, చెవి ఎవరు లాక్కెళ్ళట్లేదు. అది మనని వదిలేసి ఎప్పుడు ఉండదు. లాకర్‌లో కూడా పెట్టలేము. ఎక్కడికెళ్తే అక్కడ మన నోరు, చెవి మనతోనే ఉంటాయి. ఎవరు అడ్డుకుంటారు మిమ్మల్ని జపం చేయడంలో? సంకీర్తన యజ్ఞానికి ఎలాంటి భౌతికమైన అవరోధాలు లేవు. వ్యక్తికి శ్రద్ధ, ఆసక్తి ఉందనుకోండి, సంకీర్తన యజ్ఞంలో పాలుపంచుకోవచ్చు. అది భక్తి యోగ విధానం. శ్రవణం, కీర్తనం. ఎలాంటి స్థితిలో ఉన్న వాళ్ళైనా చేయగలిగేటువంటి పని అది. భక్తి రసామృత సింధులో ఆహ్, ఒక బ్రాహ్మణునికి సంబంధించినటువంటి కథను వివరిస్తారు. సత్యం అది. కథ అంటే ఊహాజనితమైంది కాదు. నిజమైనటువంటిది. ఒక పేద బ్రాహ్మణుడుంటాడు. అతని దగ్గర ఏముండదు. గొప్ప భక్తుడు. మంచి అర్చన చేయాలనుకుంటాడు. భగవంతునికి అన్నీ సమర్పించాలి అనుకుంటాడు. అలా అనుకుంటాడు కానీ తన దగ్గర ఏమీ లేదు. ఏం చేయాలి? ఒకరోజు భాగవతం క్లాస్‌లో కూర్చొని వింటూ ఉన్నప్పుడు అతనికి ఒక వివరణ తెలుస్తుంది. భగవంతుని అర్చించడానికి, కృష్ణుని అర్థించడానికి ఇవేమి అవసరం లేదు. మనసుతో కూడా భగవంతుని అర్చించవచ్చును అనేటువంటిది వింటాడు. విని ఈ అవకాశాన్ని స్వీకరించి ఆయన కూర్చొని భగవంతుడిని సేవిస్తున్నట్టుగా, అర్చన చేస్తున్నట్టుగా చాలా ఉన్నతంగా మనసులోనే పెద్ద విగ్రహాన్ని స్థాపించుకున్నారు. దాంట్లోనే భగవంతునికి చక్కగా అక్కడ నిజంగా విగ్రహాలుంటే అర్చకుడు ఎలాగైతే ఆరాధిస్తాడో, భక్తియుక్త సేవ ఎలా చేస్తారో అలాగా ఆరాధించడం మనసులోనే మొదలెట్టాడు. చేతిలో డబ్బులేం లేవు. నిజానికి అక్కడ భౌతికంగా ఏం లేవు. అలా కళ్ళు మూసేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ మనసులోనే భగవంతుని యొక్క విగ్రహాన్ని ఆరాధించడం మొదలెట్టాడు. అలా ఆరాధించడం మొదలెట్టి దాన్ని రోజు దినచర్యగా మార్చుకున్నాడు. ప్రతిరోజు అలా కూర్చొని గంగా నదికి వెళ్లి స్నానమాచరించి వచ్చి గోదావరి నదికి అనుకుంటాను. గంగా, గోదావరి నదుల్లో స్నానమాచరించి వచ్చి ఒక చెట్టు కింద కూర్చునేవాడు. మనస్సులోనే ఒక పెద్ద సింహాసనాన్ని ఏర్పరిచేవాడు భగవంతునికి. దాన్ని అలంకీకృతం చేసి చక్కగా వజ్ర వైడూర్యాలతో అలంకీకృతం చేసి దాంట్లో భగవంతునికి అర్చన చేస్తున్నాడు. అభిషేకం చేస్తున్నాడు. నీటితో గంగా జలంతో, యమునా నది జి యమునా జలంతో, గోదావరి, నర్మద, కావేరి, తుంగభద్ర అన్నింటితోనూ మనస్సులోని భగవంతునికి అర్చన చేస్తున్నాడు ఆ చెట్టు కింద కూర్చొని. మనసులోని సింహాసనాన్ని ఏర్పరిచాడు. భగవంతుని ప్రతిష్ఠాపించాడు. ఆ తర్వాత భగవంతునికి చక్కగా వస్త్రాలంకరణ చేశారు. తర్వాత పుష్పాలని, సుగంధ ద్రవ్యాల్ని సమర్పించారు. ఆ తర్వాత భగవంతునికి సమర్పించడానికి ప్రసాదాన్ని తయారు చేయడానికి సిద్ధపడ్డారు. చక్కగా అన్ని రకాల వంటకాల్ని వండుతున్నారు. పరమాన్నాన్ని సిద్ధం చేస్తున్నారు. పరమాన్నం అంటే తెలుసు కదా! స్వీట్ రైస్. పరమాన్నాన్ని హ్మ్. ఎలా తింటారు అంటే ఆహ్, ఆహ్,
కొంచెం చల్లగయ్యాక తినాలి. దాన్ని వేడి వేడిగా తింటే దానిలోని రసానుభూతి కోల్పోతుంది. అందుకని ఆయన ఏం చేస్తారు, ఆ విషయం తెలుసుకొని పరమాన్నాన్ని వండుతున్నాడు. వండుతూ ఇంత వేడిగా ఉంది కదా! ఇప్పుడు నేను భగవంతుడికి సమర్పించగలనా లేదా అని అలా దాని వేడిని చూడడానికి దాంట్లో చేయి పెట్టాడు. ఏమైంది? చేతి వేలి కాలింది. చేతి వేలు కాలడంతోని అతని ధ్యానానికి భంగం కలిగింది. ఎందుకని? నిజానికి అక్కడేం లేదు. మనసులోనే అవన్నీ కూడా చేస్తున్నాడు. కానీ ధ్యానానికి భంగం కలిగిన తర్వాత చేతిని చూస్తే నిజంగానే చేయి కాలింది. బొబ్బలొచ్చున్నాయి. ఆశ్చర్యపోయాడు. అదేంటి? నిజంగానే నీ చేతికి బొబ్బలొచ్చాయి. గగురుపాటు పొడిచే విషయం. వైకుంఠంలో నారాయణుడు చూసి మందహాసం చేశారాయన. లక్ష్మీదేవి అడుగుతున్నారు నారాయణతో, "మీరెందుకు మందహాసం చేస్తున్నారు?" అని అడిగారు లక్ష్మీదేవి. అప్పుడు నారాయణుడు ఒకానొక తన భక్తుడు ఈ విధంగా ఆరాధిస్తున్నాడు. అందుకని దాని ఆరాధనని నేను ఆస్వాదించి నేను విష్ణుదూతలను పంపించాను. ఆ భక్తుడిని వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని. చూడండి భక్తి యోగం ఎంత ఉన్నతమైంది అంటే, మన దగ్గర ఏమీ ఉండక్కర్లేదు. ఏమీ లేకున్నా కూడాను భక్తియుక్త సేవలో నిత్యులు కావచ్చును. మనస్సులోనే. అది కూడా సాధ్యమయ్యే విషయము. అందుకనే దీన్నేమన్నారు? అహైతుకై అప్రతిహత. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీ స్థితిలో ఉండి భగవత్ సేవలో నియుక్తులవ్వచ్చును. అది భక్తి యొక్క విధానం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. భక్తి యోగంలో అత్యంత ఉన్నతమైనటువంటి సేవ, శ్రవణం, కీర్తనం. సంపూర్ణంగా భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి వినడము, కీర్తించడము. అది భగవద్గీతలో కూడా తెలియజెప్పబడింది. యోగినామపి సర్వేషాం మద్గతి అంతరాత్మన 6వ అధ్యాయంలో చెప్తారు మరి. చాలా తేలికైనటువంటి విధానం ఇది. మనం చేయవలసింది ఏమిటంటే ప్రతి క్షణం కూడా భగవంతుడైన కృష్ణుడి గురించి ఆలోచించడాన్ని, భగవంతుని గురించి మాత్రమే ఆలోచించే విధానాన్ని అలవరుచుకోవాలి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. మధ్యాజీ ఏమీ లేదనుకోండి మన దగ్గర భగవంతునికి సమర్పించడానికి మనస్సులో కృష్ణుడి గురించి ఆలోచించడం ద్వారా మనం భక్తియుక్త సేవలో నిత్యులం కావచ్చు. చూడండి ఏమీ లేదు. ఎలా చేయాలి అయిన భగవంతార్చన? ఒకచోట కూర్చోండి. కూర్చొని అలాగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుడు ఎలాగైతే చేశారో, అలాగే భగవంతుడిని మనస్సులో కూడా ఆరాధించవచ్చును. భక్తియుక్త సేవ, భక్తి యోగానికి ఏ అవసరాలు లేవు. నా దగ్గర ఇదుంది, ఇది లేదు, ఇలా చేయాలి, అలా చేయాలి ఏమి అక్కర్లేదు. కృష్ణుడు ఏం వెతుకుతున్నాడు మన దగ్గర నుంచి? ఏం కావాలనుకుంటున్నాడు? భక్తి. మనకి భగవంతుని మీద ఎంత ప్రేమ ఉంది. దాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాడు కృష్ణుడు. ద్రవ్యేజ్ఞ భగవంతుడు మనం పెట్టేటువంటి భోగాని కోసమే ఎదురు చూస్తూ ఆకలిగా లేరు. మనం ఎందుకు చేస్తామది? మన ప్రేమను వ్యక్తీకరించడానికి భగవంతునికి భోగాన్ని సమర్పిస్తాను. కానీ అది సమర్పించే స్థితిలో కూడా మీరు లేరనుకోండి, మనస్సులోనే భగవంతుని ధ్యానించవచ్చును. చాలా మంచి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇందాక మనకి బ్రాహ్మణుడి గురించి మనం చెప్పుకున్నాం కదా! అలాగా మనం కూడా సమర్పించవచ్చును. నాకు చేయడానికి ఏం లేదు. అలా ఏం అక్కర్లేదు. మనసులో కూడా సమర్పించవచ్చును. కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా చేయకుండా మనసులో కూడా చేయాలని అన్నారు కదా! నేను మనసులో చేస్తాను. ఇప్పుడు ఏం చేయనులే అనుకున్నారనుకోండి. అదేమవుతుంది? అది చీటింగ్. మోసం అవుతుంది. మన దగ్గర భౌతికమైనటువంటి స్థితిలు, వస్తువులు అన్నీ ఉన్నాయనుకోండి. వాటిని చేసి అందించాలి. అవేవి లేని స్థితిలో మనసులో కూడా చేయవచ్చు.
సో, భగవద్భక్తిలో స్థిరపడడానికి ద్రవ్యం కూడా అక్కర్లేదు. ఒకటి ద్రవ్యమయ యజ్ఞం అయితే మరొకటి తపోమయ యజ్ఞం గురించి చెప్పారు. తపోమయ యజ్ఞంలో ఆహ్, స్వాధ్యాయ, తపోమయ యజ్ఞ, యోగమయ యజ్ఞ, సాధ్యాయ యజ్ఞ. ఈ 4 రకాల యజ్ఞాల గురించి చెప్పారు. ఈ 4 యజ్ఞాలు కూడాను దేనికి సంబంధించినవి చెప్పారు? ఈ 4 రకాల యజ్ఞాలు కూడాను కర్మకాండ విభాగంలోని భాగాలు చెప్పారు. చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు భౌతిక జీవన విధానంలో ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. తపోమయ యజ్ఞాల గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు ఇది తెలియజేస్తూ తపోమయ యజ్ఞానికి ఇంకొక ఉదాహరణ ఏం చెప్పారాయన? ఉన్నత జీవన ప్రాప్తి కోసము లేకపోతే ఉన్నత లోకాలని ఉద్ధరించుకోవడానికి కోసమని చాంద్రాయణము, చాతుర్మాస్యము వంటి పలు రకాలైనటువంటి కఠిన వ్రత నియమాలను, తపస్సులను స్వచ్ఛందంగా స్వీకరిద్దురు. తపస్సు అంటే ఏమని చెప్తున్నాం మనము? స్వచ్ఛందంగా విలాసవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి స్థితుల్ని స్వచ్ఛందంగా వదులుకోవడము తపస్సు అని చెప్పబడింది. అలా చేయాలి అంటే నియమ నిబంధనలతో కూడిన జీవితాన్ని గడపాలి. ఉదాహరణకి ఇక్కడ చక్కని ఒక ఉదాహరణ చెప్పారు చూడండి. ఎంత చక్కని ఉదాహరణ చెప్పాడో. ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి. 4వ అధ్యాయంలో 8వ శ్లోకం. చాతుర్మాస దీక్షనందు మానవుడు 4 నెలలు గడ్డమును తొలగించుకొనుడు, కొన్ని రకముల ఆహార పదార్థాలను భుజింపక ఏకభుక్తమందుండును. గృహమును విడిచి వెళ్ళడు. ఇటు జీవిత సుఖాలన్నీ కూడా త్యాగం చేయబట్టినన్ని ఏమన్నారు? తపోమయ యజ్ఞము అని పిలువబడింది. ఏమయ యజ్ఞము? ఇది తపోమయ యజ్ఞము. అంటే స్వచ్ఛందంగా కఠినమైన స్థితుల్ని ఆహ్వానించడము, సౌకర్యాల్ని త్యజించడము. దాని తపోమయ యజ్ఞంగా పిలువబడింది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఉన్నతమైనటువంటి లోకాలకి వెళ్ళగలుగుతాము అంతే. ఊర్ధ్వ లోకాలకి వెళ్ళగలుగుతాము. స్వర్గలోక ప్రాప్తి జరగవచ్చును. పొందవచ్చును. మరి ఈ తపోమయ యజ్ఞం వల్ల కూడా ఏం జరుగుతుంది మళ్ళీ? ఉన్నత లోకాలకు వెళ్తే ఇక్కడ అక్కడేమిటి? జన్మ మృత్యు జరా వ్యాధి ఈ దుఃఖ దోషాన వర్ణమైనటువంటి ఈ జన్మ మృత్యు నుంచి మనం విడిపడట్లేదు. అది కూడా భౌతిక ప్రపంచంలో భాగమే. అందుకని ఈ చాతుర్మాస్యాలు ఇలాంటివన్నీ కూడాను పాటిస్తే కూడా ఏమవుతుంది అంటున్నారు? ఉన్నత లోకాలకు వెళ్తారు. అది కూడా తపోమయ యజ్ఞంగానే పరిగణించబడుతుంది. పరిపూర్ణమైనటువంటిది కాదు అని చెప్పబడుతుంది. ఇంకా కొందరు ఏమనుకుంటారు? భగవంతునిలో లీనమైపోవాలి అనుకుని పతంజలి యోగ విధానం మనము నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాను. నిన్న లేక మొన్న శ్లోకంలో అనుకుంటాను. చెప్పుకున్నాం కదా! పతంజలి యోగ విధానం గురించి మనం చెప్పుకున్నాము. హఠ యోగము, అష్టాంగ యోగము ఇలాంటివన్నీ కూడా. ఇలాంటివన్నీ చేయడము కొంతమంది వివిధ రకాల తీర్థయాత్రలకు వెళ్తుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తూ ఉంటారు? ఇవన్నీ కూడాను యోగ రాజములు అన్నారు. యోగమయ యజ్ఞాలు ఇవన్నీ కూడాను. తపోమయ యజ్ఞాలు, యోగమయ యజ్ఞాలు, అష్టాంగ యోగము ఇలాంటివన్నీ కూడాను సిద్ధుల్ని సంప్రాప్తించుకోవడము, తీర్థయాత్రలకు వెళ్ళడము ఇవన్నీ కూడాను యోగమయ యజ్ఞము. ద్రవ్యమయ యజ్ఞము, తపోమయ యజ్ఞము, యోగమయ యజ్ఞము. ఇవన్నీ కూడాను ఏమని చెప్తున్నారు? యజ్ఞాలన్నీ కూడాను భౌతికమైనటువంటి భౌతిక స్థితుల్లో భౌతికంగా ఉన్నత స్థితిని పొందడానికి ఉపయోగపడతాయి అని చెప్తున్నారు. ద్రవ్యమ యజ్ఞంలో దాన ధర్మాలు చేయడం అలాంటివి చెప్పారు. తపోమయ యజ్ఞంలో ఏం చెప్పారు? స్వచ్ఛందంగా సౌలభ్యమైనటువంటి స్థితులను వదిలేసి రకరకాల నియమ నిబంధనలతో జీవితాన్ని గడపడం తపోమయ యజ్ఞం. ఇంకా ఇంకో రకమైన యజ్ఞం ఏంటి? పతంజలి యోగ విధానం ద్వారా హఠ యోగము, అష్టాంగ యోగము ఇలాంటివన్నీ చేయడాన్ని ఏం చెప్తున్నారు? యోగమయ యజ్ఞము. తీర్థయాత్రకు వెళ్ళడము, ఈ అష్టాంగ యోగాన్ని అభ్యసించడం ఇవన్నీ కూడా ఏమని చెప్తున్నారు? యోగమయ యజ్ఞాలు. మరికొందరు ఏం చేస్తారు? ఉపనిషత్తుల్ని, వేదాంత సూత్రాల్ని, వేద శాస్త్రాల్ని, సాంఖ్య శాస్త్ర పరిజ్ఞానాన్ని చక్కగా అధ్యయనం చేస్తారు. అవన్నీ కూడా ఏమని చెప్తున్నారు?
అనంతా కూడాను స్వాధ్యాయ యజ్ఞము. ఈ విధంగా యోగ సిద్ధిని పొందాలి అనుకుంటున్న వ్యక్తులు రకరకాల స్థితుల్లో యజ్ఞాన్ని గావిస్తారు. జాగ్రత్తగా గమనించండి. ఇవేవి కూడాను పరిపక్వతని సిద్ధింప చేయలేవు అని చెప్తున్నారు. చాలా ఆశ్చర్యకరం కదా! మనమంతా చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాము. అవేవి కూడా పరిపక్వతని సిద్ధింపలేవు. ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవి అవకాశం కల్పిస్తాయి. కానీ పరిపక్వతని సంపాదించి పెట్టలేవు. పరిపక్వతని సంపాదించి పెట్టగలిగేటువంటి ఏకైక విధానం ఏంటి అంటే, భగవంతుని ప్రత్యక్ష సేవలో నిమగ్నమై ఉండడమే. చూడండి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఒక చాలా ముఖ్యమైన వాక్యాన్ని తెలియజెప్పారిక్కడ. భగవానుని ప్రత్యక్ష సేవయే కృష్ణ చైతన్యం అన్నది. కృష్ణ చైతన్యం అన్నది ఇవన్నిటికి కూడా భిన్నమైంది. 4 యజ్ఞాలు ఏవైతే చెప్పారో, ద్రవ్యమయ యజ్ఞము, తపోమయ యజ్ఞము, యోగమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. ఈ 4 యజ్ఞాల కన్నా కూడాను కృష్ణ చైతన్యం భిన్నమైనటువంటిది. ఏం యజ్ఞం అది? సంకీర్తన యజ్ఞము. సంకీర్తన యజ్ఞము భగవంతుని యొక్క ప్రత్యక్ష సేవ. దీనికి ఎలాంటి వనరులు అక్కర్లేదు. పరిజ్ఞానం అక్కర్లేదు. ధనం అక్కర్లేదు. స్వచ్ఛందంగా మన మీద మనల్ని కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అష్టాంగ యోగాలు ఇలాంటివన్నీ కూడాను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేదశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని, సంస్కృతం నేర్చుకొని అంతగా చేయక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. మన దగ్గర ఏదుందో దాంతో భగవంతుని అర్చించవచ్చును. ఏం యథామాం ప్రపంచంతి. వ్యక్తులు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వాళ్ళ స్థితిని బట్టి భగవంతుడిని ఆరాధించవచ్చును కృష్ణ చైతన్య విధానంలో. చూడండి, ద్రవ్యమయ యజ్ఞము, తపోమయ యజ్ఞము, సాధ్యాయ యజ్ఞము, గోస్వాముల గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా స్వాధ్యాయ యజ్ఞం చేశారు. నానా శాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకౌ. షడ్గోస్వాముల గురించి మాట్లాడినప్పుడు నానా శాస్త్ర విచారణ, వేదశాస్త్రాన్ని వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. కానీ ఆ అధ్యయనం అంతా కూడా దేన్ని చేశారు? సత్యాన్ని గ్రహించడానికి, భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో నియుక్తులవడానికి. అందుకని దాన్ని ఏమన్నారు? స్వాధ్యాయ యజ్ఞము అన్నారు. స్వాధ్యాయ యజ్ఞము. వేదశాస్త్రాన్ని పరిజ్ఞానం పెంచుకోవడానికి కేవలం భౌతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి చదవడం కాదు. తద్వారా దానిలోని భావాన్ని అర్థం చేసుకొని భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు అది యోగశాస్త్ర అధ్యయనం కూడాను ఏమైతుంది? యోగ యజ్ఞము, సాధ్యాయ యజ్ఞము అవుతుంది. సాధ్యాయ చదువున్నాం కదా! సాధ్యాయ యజ్ఞము అవుతుంది. శ్రీకృష్ణుడు మనందరికీ అందుబాటులో ఉన్నారు. మనం ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో స్థిరపడి భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో నియుక్తులం కావచ్చును. అహైతుకై అప్రతిహత. గోస్వామి నిర్వర్తించినటువంటి శాస్త్ర, నానా శాస్త్ర విచారణైక నిపుణు. కేవలము సంకీర్తనలో నిమగ్నం కాలేదు షడ్గోస్వాములు. కృష్ణో కీర్తన గాన నర్తన పరో. వాళ్ళు నానా శాస్త్ర విచారణైక నిపుణు సద్ధర్మ సంస్థాపకౌ. కృష్ణ చైతన్య ఉద్యమంలో కూడా మనం గమనించినట్టయితే షడ్గోస్వాముల అడుగుజాడల్లో ముందుకెళ్ళినటువంటిది ఇది. దీంట్లో మనం గమనించినట్టయితే కృష్ణ చైతన్య ఉద్యమం కూడా స్థాపించినప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అనేక గ్రంథాలను ముద్రించారు. అనేక భాషల్లో వేదశాస్త్రాల్ని శ్రీల ప్రభుపాదుల వారు ప్రకటింపజేశారు. తను ఆంగ్లంలో రచించి తన శిష్యులు, ఇతరులు మళ్ళీ వాటిని ఇతర భాషల్లోకి అనువదించారు. ఆంగ్లంలో, రష్యన్‌లో, ఫ్రెంచ్‌లో, జర్మనీ భాషలో, స్పానిష్ భాషలో
అన్ని దేశాల్లో స్వీడన్, జపాన్, జపనీస్, చైనీస్ నానా శాస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకం. ప్రపంచంలోని వ్యక్తులందరూ కూడాను భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి వక్ర మార్గాన్ని పెట్టారు. ఆధునిక నాగరికత పేరుతోని రకరకాల జీవన విధానాల్లో స్థిరపడిపోయి వారు ఉండవలసిన స్థితి నుంచి సహజంగా జీవించవలసిన స్థితిని మరిచిపోయి భౌతిక కార్యక్రమాల్లో నిమగ్నమైనారు. వాళ్ళకి అందుకని శిల ప్రభుపాదుల వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు చెప్తారు. భౌతిక ప్రపంచంలో దేనికి కూడా కొదవలేదు. ఏదైనా కొదవ ఉంది అంటే ఇది కృష్ణ చైతన్యానికి మాత్రమే. దాన్ని విరివిగా లభింపేలా చేయించడం కోసమని శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య గ్రంథాల్ని ప్రచురింపజేశారు. శాస్త్రాల ద్వారా ప్రచారం చేయడం అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నానా శాస్త్ర విచారణైక నిపుణులు సద్ధర్మ సంస్థాపకులు. గోస్వాములు దాన్ని ఎలా చేయాలి అనేటువంటిది వాళ్ళ జీవన విధానం ద్వారా మనకి ఆచరణయోగ్యంగా అది ఎలా చేయవచ్చునో చెప్పారు. చైతన్య మహాప్రభు వాళ్ళకి ప్రబోధించారు దాన్ని ఎలాగ చేయాలో. చైతన్య మహాప్రభు యొక్క మొట్టమొదటి శిష్యులు షడ్గోస్వాములు, రూపగోస్వామి. అలహాబాద్ ప్రయాగలో చైతన్య మహాప్రభు రూపగోస్వామికి 10 రోజుల పాటు వేద పరిజ్ఞానాన్ని అందించారు. ఇక్కడ దశాశ్వమేధ ఘాట అని ఒకటి ఉంటుంది ప్రయాగలో. అక్కడ చైతన్య మహాప్రభు రూపగోస్వామికి ఆ ఘాట్ ఆ చోట్లు ఆ ప్రదేశంలో ఈ పరిజ్ఞానాన్ని అందించారు కాబట్టి దానికి ప్రయాగలో దశాశ్వమేధ ఘాట అనేటువంటి దాని నామం కూడా వచ్చింది. అది స్వీకరించిన తర్వాత 10 రోజుల పాటు శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా పరిజ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత రూపగోస్వామి మొట్టమొదటగా భక్తి రసామృత సింధును పుస్తక రూపంలో మనకు అందించారు. దాన్ని శ్రీ ప్రభుపాదుల వారు నెక్టర్ ఆఫ్ డివోషన్ అని ఆంగ్లంలోకి అనువదించారు. మనం కూడా భక్తి రసామృత సింధును చదువుకుంటాం కదా! ప్రతి ఆదివారం 4:30కి మనం చదువుకుంటాం. అదేవిధంగా వారణాసిలో చైతన్య మహాప్రభు సనాతన గోస్వామికి 2 మాసాల పాటు జ్ఞానాన్ని ప్రబోధించారు భక్తియుక్త సేవకి సంబంధించి. భక్తి అనేటువంటిది వైజ్ఞానికమైనది, శాస్త్రీయమైనటువంటిది. మూఢనమ్మకం కాదు. ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాన్ని పరిగణలోకి తీసుకోకుండా భక్తి అనేటువంటిది లేదు. భక్తి సంపూర్ణ వైజ్ఞానికమైనటువంటిది. చాలా మంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆధునిక విద్యా విధానంలో కూరుకుపోయిన పిల్లలు అంటుంటారు. ఇదంతా కూడా మూఢనమ్మకము, శాస్త్రం కాదు, సైన్స్ కాదు. సైన్స్ ఇస్ గ్రేట్. బట్ దిస్ ఇస్ అల్టిమేట్ సైన్స్. వేద శాస్త్రాలు అత్యున్నతమైనటువంటి శాస్త్రమే. నిజంగా సైన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడుంది నిజమైన శాస్త్రము? వేద శాస్త్రాల్లో ఉంది. నిజానికి సైన్స్ అనే దానికి నిర్వచనం ఏమిటి? ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఒక విధానాన్ని, ఒక సిద్ధాంతాన్ని పాటించినట్టయితే, ఆ సిద్ధాంతాన్ని పాటించడానికి ఆ సిద్ధాంతాన్ని అవలంబించడానికి కావలసిన నియమాలన్నీ పాటిస్తూ దాన్ని అవలంబించినట్టయితే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పర్యవసానం ఏర్పడుతుంది. అది శాస్త్రము, సైన్స్‌కి నిర్వచనము. Under certain conditions, if you perform any kind of experiment, the result of experiment should be the same. If you follow the conditions of the experiment. ఏదైనా ఒక ప్రయోగం చేశారనుకోండి, ఆ ప్రయోగానికి చెప్పబడినటువంటి నియమ నిబంధనలని పాటిస్తూ ఆ ప్రయోగాన్ని చేస్తే ఎవరు చేసినా కూడా దాని పర్యవసానం ఒకే విధంగా ఉంటుంది. దాన్నేమంటారు? సైన్స్, శాస్త్రము అంటారు. అది సైన్స్‌కి నిర్వచనం. మరి ఇక్కడ మనకి వేద శాస్త్రాల్లో చెప్పబడింది ఏం చేయాలి? ఏ నియమాల్ని పాటిస్తూ ఏ ప్రక్రియ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది? మరి పర్ఫెక్ట్‌గా సైన్స్ అనే పదానికి ఉన్నటువంటి నిర్వచనానికి పూర్తిగా సరిపోతుంది కదా ఇది. అందుకని చైతన్య మహాప్రభు వేదాంత సూత్రాల గురించి చెప్పారు. బనారస్‌లో సనాతన గోస్వామికి వేదాంత సూత్రాల్ని ప్రబోధించారు. మాయావాద సన్యాసులు ఎవరైతే ఉంటారో, నిరాకారవాదాన్ని ఆశ్రయించారో, వాళ్ళు చైతన్య మహాప్రభు చెప్తున్నటువంటి దీన్ని వ్యతిరేకించారు, విమర్శించారు. ఏమన్నారు? సెంటిమెంటల్. కేవలము
మూఢ విశ్వాసంతో దీన్ని భక్తి అనే దాంట్లో స్థిరపడి ఉన్నాడు. అందుకని చైతన్య మహాప్రభు అనుయాయులు కొందరు చైతన్య మహాప్రభుని అడుగుతారు. మనం మాయావాద సిద్ధాంతులతో మనము ఏకీకృతం కాము, వాళ్ళని కలవము. అది సరే, కానీ వాళ్ళంతా మిమ్మల్ని విమర్శిస్తున్నారు. ఒకసారి వాళ్ళని కలవండి అని అభ్యర్థిస్తారు. అందుకని చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతి ప్రకాశానంద సరస్వతి ఎంత పెద్ద మాయావాది సన్యాసి అంటే ఆ సమయంలో అతనికి 60,000 మంది శిష్యులున్నారు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు కాదు. 60,000 మంది శిష్యులు. అందుకని చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు అడుగుతాడు చైతన్య మహాప్రభుని, ఈ వ్యక్తిని కలవండి మీరు. ఒకవేళ ప్రకాశానంద సరస్వతి కానీ మీ కృపని పొందారనుకోండి, కొన్ని వేల మంది భక్తియుక్త మార్గంలోకి అడుగిడగలుగుతారు. అందుకని చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతిని కలవడానికి అంగీకరిస్తారు. అందుకని అప్పుడు ప్రకాశానంద సరస్వతిని కలిసినప్పుడు ప్రకాశానంద లీల అని ప్రత్యేకంగా చైతన్య చరితామృతంలో ప్రకటించబడింది. చాలా ప్రకాశానంద సరస్వతిని ఉద్ధరించడం గురించి మనం చైతన్య చరితామృతంలో చక్కగా తెలుసుకుంటాం. దీనివల్ల మనం ఇక్కడ మనకి సమయం దరిదాపుల్లో ముగించడానికి వచ్చింది. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఈ శ్లోకంలో ఏమిటి అంటే, ద్రవ్యమయ యజ్ఞం కానీ, తపోమయ యజ్ఞం కానీ, యోగమయ యజ్ఞం కానీ, సాధ్యాయ యజ్ఞం కానీ, వివిధ రకాలైనటువంటి యజ్ఞాన్ని మనము భౌతిక జీవన విధానంలో నిర్వర్తించేటివి ఆధ్యాత్మికంగా కనిపిస్తున్నప్పటికీ, అవేవి కూడాను పరిపూర్ణమైనటువంటివి కావు. సంపూర్ణమైనటువంటిది ఏది అంటే కృష్ణ చైతన్యమే. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఈ యజ్ఞాలన్నింటికి కూడా భిన్నమైనదేమిటి? కృష్ణ చైతన్యము. ఎందుకు భిన్నమైంది? కృష్ణ చైతన్యము భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలో ప్రత్యక్షంగా పాలుపంచుకోవడమే. అందుకని చేయవలసిన యజ్ఞం ఏమిటి? కలియుగంలో ద్రవ్యమయ యజ్ఞం కాదు, దాన ధర్మాలు అవి కాదు. తపోమయ యజ్ఞం కాదు. బలవంతంగా స్వచ్ఛందంగా మన మీద మనం కష్టాన్ని కొని తెచ్చుకొని దూరంగా ఉండడం. రకరకాలైనటువంటి ఏమిటివి నియమాల్ని పాటిస్తూ వ్రతాన్ని చేయడము కాదు. లేకపోతే యోగమయ యజ్ఞం, అన్ని రకాలైనటువంటి యోగా ట్రైనింగ్, ఎక్కడ పడితే అక్కడ యోగా ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. శారీరకంగా కొన్ని ఎక్సర్సైజులు లాంటివి నేర్చుకుంటున్నారు యోగమయ యజ్ఞంలో. ఇప్పుడు కూడా అంతవరకు కూడా వెళ్ళట్లేదు. నిజమైన యోగాన్ని కూడా, పతంజలి యోగ విధానాన్ని కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకునే స్థితి లేదు ప్రస్తుత కాలంలో. సాధ్యాయ యజ్ఞం వేదశాస్త్రాన్ని అధ్యయనం చేయడం మాత్రమే, దాంట్లోనే నిమగ్నమై దాంట్లో పరిపక్వతని సంతరించుకొని భగవంతుడిలో ఐక్యమైపోవాలి అనుకోవడం కూడా పరిపూర్ణ యజ్ఞం కాదు, పరిపూర్ణమైన యజ్ఞం కాదు. ఇవన్నీ కూడా యజ్ఞాలే, ఖచ్చితంగా యజ్ఞాలే. కర్మకాండ విభాగంలో వేదశాస్త్రంలో చెప్పబడినటువంటి యజ్ఞాలే. కానీ ఇవేవి కూడాను మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడవు. వీటికన్నింటికన్నా కూడా భిన్నమైనటువంటి ఏది? కృష్ణ చైతన్యం. ఇవన్నీ ఈ 4 యజ్ఞాల కన్నా భిన్నమైనది కృష్ణ చైతన్యం. దాంట్లో ఉన్నప్పుడు చేయవలసిన ఏకైక యజ్ఞం ఏంటి? సంకీర్తన యజ్ఞం. యజ్ఞ సంకీర్తన పాయే జగంతి సుమేధస. హరిర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతినియద. ఈ అన్ని యజ్ఞాల కన్నా ఉన్నతమైనది ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్ర జపాన్ని ఆచరించడం, జపం చేయడం. మిగిలిన యజ్ఞాల్లో పాల్పంచుకోవాలి అంటే చేయవచ్చును. ఏమిటండి పెదవులకి అన్నం ఎవరు చెప్పట్లేదు. కానీ ఎలా చేయాలని చెప్పారు? ఆహారాన్ని అలాగే సమర్పించకుండా భగవంతుడికి సమర్పించి ప్రసాదాన్ని వితరణ చేయండి. అలాగా మీరు మిగిలిన చెప్పబడిన 4 యజ్ఞాల్లో దేంట్లో అయినా భాగం పంచుకోవాలి అనుకుంటే కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేశారనుకోండి, అవన్నీ కూడాను పరిపూర్ణ యజ్ఞాలు అవుతాయి. లేకపోతే అవి యజ్ఞాలు కావు. యజ్ఞం పేరుతో ఒక రకమైన కార్యక్రమంలో మనం నిమగ్నమై ఉన్నామో దాని పర్యవసానం భౌతికంగా ఉండబోతుంది. చూడండి ఎంత స్పష్టంగా చెప్పేశారు ఈ శ్లోకాన్ని. అందుకని గుర్తుపెట్టుకోండి, 4వ అధ్యాయంలో 28వ శ్లోకం కదా మనం చర్చించింది ఈరోజు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం.
మన జీవితంలో ఏం చేయాలి? ఆధ్యాత్మిక స్థితిని స్వీకరించిన కూడాను ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలి? ఆధ్యాత్మికతలో ఎలా స్థిరపడి ఉండాలి అనేటువంటిది చక్కగా వివరించి చెప్పబడినటువంటి శ్లోకం ఇది. శీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. స్వయంగా మీరందరూ కూడాను స్వయంగా చదవండి శీల ప్రభుపాదుల వారి భాష్యాన్ని. దాంతో మనకు అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాము, ఎంత ఉన్నతమైనది కృష్ణ చైతన్యము అనేటువంటిది. భగవత్ సేవలో ప్రత్యక్షంగా నియుక్తులు కావాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది శ్లోకంలో శీల ప్రభుపాదుల వారు చక్కగా వివరించి చెప్పారు. సో ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ ప్రభుజీస్ ఎవరికైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఏమైనా ఉన్నాయా? కరెక్షన్స్?